శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రాజమండ్రిలో 3వ తారీఖు జరిగిన సంఘటన. ప్రియాంక అనే ఒక డాక్టర్ 2 రౌడీ మొక్కలు చేసిన పనికి కూటమి మీద అటు ఆంధ్రాలో చెడ్డ పేరు తెచ్చేలాగా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా అంటారు? పోలీసుల మీద కూడా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా అంటారు? విమర్శలు పక్కన పెడితే ముందుగా ప్రియాంక గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అమర్ రహే అని చెప్తూ, నిజంగా ఇలాంటి విషాదం జరగడం తల్లిదండ్రులకి తీర్చలేని శోకం మిగిల్చి వెళ్ళిపోయింది అమ్మాయి. చాలా బాధాకరం. ఎందుకంటే మద్యం మత్తులో కొంతమంది యువకులు చేసిన దాష్టికానికి దుర్మార్గానికి బలైపోయినటువంటి ఆడబిడ్డ నిజంగా చాలా బాధగా ఉంది. ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో తల్లిదండ్రులు ఆ బిడ్డని డాక్టర్గా చూడాలని ఎన్నో కళల కంటే ఈవేళ ఆ కళలను కళ్ళలు చేసి ఆ బిడ్డని చంపేసినటువంటి ఆ దుర్మార్గులు మరి ఎంత శిక్షకైనా అర్హులే. కాబట్టి ఈవేళ రాజకీయం చేయకుండా, రాజకీయ నాయకులు ఇందులో ఎంటర్ అవ్వకుండా ఆ బిడ్డకి న్యాయం జరగాలి. ఎవడైతే దుర్మార్గంగా కావాలని చంపేశారో వాళ్ళకి తీవ్రమైన శిక్ష పడాలని చెప్పి మనం కోరుకోవాలి తప్ప, రాజకీయ నాయకులు కొంతమంది విమర్శించారు, ఆ పార్టీ వాడు ఉన్నాడు, ఈ పార్టీ ఏ పార్టీ వాడు ఉన్నా శిక్ష తప్పదురా బాబు. ఎందుకంటే గుద్ది చంపేశారు, తప్పనిసరిగా కావాలని చంపినది కాబట్టి ఎవరో కూడా కాపాడలేరు వాళ్ళని. ఏవేవో రాజకీయాలకు ఉపయోగపడుతుందని చెప్పి అక్కడ ఎవరో ఉన్నారని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు, ఆ శ్యామల ఎవరు, శ్యామల ఎవరో ఆమె మాట్లాడుతుంది, ఇంకొక ఎమ్మెల్యే ఎవడో మాట్లాడుతున్నాడు. ఇది తప్పురా బాబు. వాళ్ళకి అండగా నిలబడండి, ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడండి. ఎవరు కూడా కాపాడాలని ప్రయత్నం చేయరు. అంత మానవత్వం లేని మనుషులు ఎవరు రాష్ట్రంలో లేరు. కాబట్టి ఇవాళ బిడ్డకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా తప్పనిసరిగా వాళ్ళిద్దరికీ ఎవరైతే ఆ కారుతో గుద్దేశారో వాళ్ళకి మాత్రం శిక్ష పడాలని చెప్పి మనం కోరుకోవాలి తప్ప, ఇదే రాజకీయంగా వెనక్కు తొక్కేస్తున్నారు, రాజకీయంగా ఉపయోగించుకేసుకుందాం అని చెప్పి ఆలోచన చేయకండి. దుర్మార్గమైన ఆలోచనలు చేయకండి. ఇలాంటి హత్యల్ని రాజకీయాలకు వాడుకోకండి అని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నాం మీకు. ఓకే సార్. అట్లాగే అర్ధరాత్రి 1 గంటకి ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు. పోలీసులు అంత స్పీడ్గా ఉంటే ఇంకా పోలీసుల మీద విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఈ పనికిమాలిన రాజకీయ నాయకులు చేసే పనులే ఇంతే కదా. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన వాళ్ళు కావాలని క్లియర్గా సీసీటీవీ కెమెరాలో ఉంది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి హత్యానేరం కింద వాళ్ళని కేసు బుక్ చేసి జైల్లో వేశారు. ఈ బుద్ధి లేని గాడిదలు ఎక్కి కావాలంటే ఎఫ్ఐఆర్ చదువుకోండి రా బాబు, చదువుకుని మాట్లాడండి, బుద్ధి లేకుండా మాట్లాడకండి. కాబట్టి నేనేమంటానంటే, ఇది ప్రభుత్వానికో లేకపోతే ఇంకొకరికో జనసేనకని తెలుగుదేశాన్ని అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మానేసి ఆమె శ్రద్ధాంజలి, ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి, అందులో పాల్గొని ఆమెకి శ్రద్ధాంజలి ఘటించండి రా దుర్మార్గులారా. అంతే తప్ప ఇలాగ రాజకీయాలు వాడుకోకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆమె ఆత్మ శాంతించాలని, ఆమెకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరుకుందాం.